మనకి ఎప్పుడైనా మిర్చిని తినాలనిపిస్తే బయటికి వెళ్లకుండానే ఇంట్లో ఉన్న వాటితో ఇలా హెల్తీగా టేస్టీగా మిర్చిని తయారు చేసుకోవచ్చు. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా ఒక ప్లేట్లో పెసలు, జీడిపప్పు, పల్లీలు, అటుకులను తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకుని అందులో చిల్లీలున్న జాలిగడ్డని పెట్టుకుని ముందుగా పల్లీల్ని, పెసల్ని, జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి అటుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా లాస్ట్లో వేయడం వల్ల అటుకులు అనేవి ఎక్కువ నూనెని పీల్చుకోకుండా ఉంటాయి. దీంతో పాటుగా ఫ్లేవర్ కోసం కరివేపాకును కూడా వేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకుని దాంట్లో ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిపిన మిక్చర్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే ఒక 4 రోజుల పాటు ఇవి క్రిస్పీగానే ఉంటాయి. ఇవి ఉత్తినే ఇలా తిన్నా బాగుంటుంది, లేకపోతే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని నిమ్మరసం వేసుకుని సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.